ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్రకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు రెండోసారి వారం రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టడీకి అనుమతించడం జరిగింది. కేవలం ఇప్పటి వరకు ప్రభాకర్ రావునే కాకుండా ఈ కేసులో మిగిలినటువంటి నిందితులను కలిపి విచారణ జరపాలనేది కొద్ది నిమిషాల క్రితమే సిట్ చీఫ్ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి నవీన్ చంద్ర కూడా నోటీసులు కూడా జారీ చేశారు. నవీన్ చంద్రు తర్వాత సోమేష్ కుమార్ ఇద్దరు కూడా సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రివ్యూ కమిటీలో వీళ్ళిద్దరు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభాకర్ రావు మాత్రం వీరి ఆదేశాలు కాకుండా తను ఓన్ గా ప్రణీత్ రావు తర్వాత ప్రభాకర్ రావు ఇద్దరు కలిసి రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే చాలా ఫోన్లు ట్యాప్ జరిగాయి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి వీళ్ళని విచారణ జరిపితే మరికొన్ని కీలక అంశాలు బయటపడతాయనేది సిట్ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం నవీన్ చంద్రతో పాటు సోమేష్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి